హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పిఎస్సి సభ్యులతో ఆయన సమావేశం అవ్వడం జరిగింది. పాత పిఎస్సిని ప్రక్షాళన చేసి కొత్త వారికి అవకాశం కల్పించిన ఈ నేపథ్యంలో జరిగిన తొలి సమావేశంలో ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని, దుష్ట సాంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పిఎసి సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్ జగన్ సీరియస్గా స్పందించారు. పిఎస్సి మీటింగ్లో దీని గురించి మాట్లాడారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ఇదే కేసులో మరో 2 పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు. మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్న ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారు. దుష్ట సాంప్రదాయాలకు తెర లేపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు అని చెప్పేసి జగన్ అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. మిథున్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారని, ఎలాగైనా మిథున్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారని, కాబట్టి పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, లేనిపోని ఆరోపణలతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం. బాబు హయాంలో లిక్కర్ స్కామ్ పైన గతంలో సిఐడి కేసు పెట్టిందని, మనం తెచ్చిన లిక్కర్ పాలసీ విప్లవాత్మకమైందన్నారు. ప్రైవేటు దుకాణాలు తీసేసి ప్రభుత్వమే ఈ పాలసీని నిర్వహించిందని, లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిఎసి సభ్యులను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. విశాఖలో 3,000 కోట్ల భూమిని ఊరు పేరు లేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారని ఆరోపించారు. లూలు గ్రూప్కు 1,500 నుంచి 2,000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని మండిపడ్డారు. రాజధానిలో నిర్మాణ పనులు అంచనాలు విపరీతంగా పెంచి దోచేస్తున్నారని ఆరోపించారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీలు రేట్లు పెరిగాయి. 36,000 కోట్ల పనులు ఇప్పుడు 77,000 కోట్లకు పెంచారు. జ్యుడిషియల్ రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకువచ్చారు. ఇంత దోపిడీ గతంలో ఎప్పుడూ లేదని మండిపడ్డారు. గతంలో అనేక సార్లు నేను చెప్పా, గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్లు నొక్కడం లేదని మరోసారి ప్రశ్నిస్తున్నా. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటి వారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే డబ్బు నేరుగా వెళ్తుంది. అందుకే చంద్రబాబు బటన్లు నొక్కడం లేదు. కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలో ఉంటాయి, కానీ భయపడి రాజకీయాలు మానుకుంటారనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం వేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీలో ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తుంది. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పిఎసి సభ్యులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తి నింపాలి. కష్టాల నుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తుంచుకుంటారు, ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల ప్రజలు స్పందిస్తున్న తీరు అందరూ గుర్తు చేసుకుంటారు. మనం ఒక పార్టీ నాయకుడిగా వారి కోసం పని చేయాలి. ఆ మేరకు అందరూ దృష్టి సారించాలి. ఇంకా టైం ఉందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు అని చెప్పేసి అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కార్యకర్తలపై పెడుతున్న కేసుల గురించి కూడా పిఎస్సిలో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తని మనం కాపాడుకోవాలని, కార్యకర్తలు లేకపోతే పార్టీ ఉండదని, ఈ 4 ఏళ్లు కార్యకర్తకు పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలి. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. కార్యకర్తలకు ప్రతి క్షణం అందుబాటులో ఉంటేనే విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని ఆయన దిశానిర్దేశం చేశారు.